హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున వ్లాగు. నేనైతే వరలక్ష్మీదేవి పూజనైతే చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో అయితే పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరంతా పూజ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వ్రతం రోజు కంటే ముందు రోజే ఇళ్ళంతా కూడా చాలా చక్కగా శుభ్రమైతే చేసుకునేసాను. వ్రతం రోజు అయితే ఉదయాన్నే లేచి నా దినచర్యలన్నింటినీ ముగించుకొని మరొక్కసారి ఇంటిని అంత చీపురుతో చక్కగా శుభ్రం చేసుకుని ఈ విధంగా అయితే వంటగదిలో అదేవిధంగా ఇంటి ముందు అయితే ముగ్గునైతే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత అమ్మవారిని ఉంచి పూజ చేసుకోవడానికి ఈ విధంగా అయితే మొత్తం సిద్ధమైతే చేసుకున్నాను. పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా కూడా నేను ముందు రోజు రాత్రే ఈ విధంగా సిద్ధపరచుకొని ఉంచాను. పూజా సామాన్లను కూడా అన్నిటిని అయితే శుభ్రంగా కడిగి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకొని వంటగదిలో అయితే మొదట ఈ విధంగా పొయ్యికైతే నేను పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. మన హిందూ శాస్త్రాల ప్రకారం అయితే మన వంటగదికి చాలా అంటే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఫ్రెండ్స్. మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమైనదో ఒక ఇంటికి పూజ గది అలాగే వంటగది అంతే ముఖ్యమైనవి. పూజ గదిలో దేవుడు మనకు ఆధ్యాత్మికంగా అలాగే మనశ్శాంతిని అదేవిధంగా జీవితం మీద ఒక నమ్మకాన్ని అయితే మనకు ఇస్తాడు. అలాగే వంటగదిలో తయారయ్యే పదార్థాలు మనం బ్రతకడానికి మన శరీరానికి కావాల్సిన శక్తిని అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. అందుకే మన హిందూ శాస్త్రాలలో ఈ రెండిటికి చాలా అంటే చాలా పవిత్రమైన స్థానం అయితే ఉంది. ఇక్కడ ఈ వంటగదిలో మనం తయారు చేసే ఆహార పదార్థాలన్నింటినీ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా వీటినైతే తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ వండిన ఆహార పదార్థాలను తిని వాళ్ళు చాలా ఆరోగ్యంగా అయితే వారు ఉండగలుగుతారు. కాబట్టి ఈ వంటగదిని అయితే మనం ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి. అప్పుడే మన ఇక్కడ వండే పదార్థాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నేనైతే ఇక్కడ మొదటగా అమ్మవారి నైవేద్యం కోసమని శనగలనైతే కుక్కర్లో అయితే వేసి ఇక్కడ ఫస్ట్ పొయ్యి మీద అయితే నేను పెట్టుకుంటున్నాను. అదేవిధంగా అమ్మవారి కోసం పాయసం చేయడానికైతే పాలను కూడా నేనైతే ఇక్కడ గ్యాస్ పైన అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇవైతే ఈ విధంగా కొంచెం కాగే లోపల నేనైతే బియ్యాన్ని అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టుకునేసాను. ఈ విధంగా పులిహోర కలపడానికైతే చింతపండు గుజ్జునైతే తీసి అందులో పచ్చిమిర్చి అలాగే ఉప్పు ఇవన్నీ అయితే వేసుకొని అయితే ఉంచుకుంటున్నాను. ఇప్పుడైతే శనగలు అయితే విజిల్స్ అయితే వచ్చేసాయని చెప్పేసి వాటిని అయితే దించేసి పక్కన పెట్టేసి అదే పొయ్యి మీద అయితే ఈ పులిహోర కోసం నేను కలిపి ఉంచుకున్న ఈ చింతపండు గుజ్జునైతే దానిపైన అయితే పెట్టేశాను. ఇటుపక్క పాయసంలో సేమియాలు అలాగే చక్కెర అయితే వేసేసి వీటినైతే ఈ విధంగా కాసేపు అయితే ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, శనగలు అయితే చక్కగా బాయిల్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిలో నుంచి నేనైతే అమ్మవారికి నైవేద్యం కోసమని ముందుగానే పక్కకైతే తీసైతే ఉంచుకుంటున్నాను. ఇలా తీసిన తర్వాత మిగిలిన వాటితో అయితే నేను కూర అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉదయాన్నే 7:20 కల్లా మా పాపకి అయితే స్కూల్ బస్ వస్తుంది. అదేవిధంగా మా వారు కూడా 8 o'clock అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు. వారి కోసం అయితే టిఫిన్ అలాగే లంచ్ బాక్స్ కూడా అయితే నేను పెట్టించాలి ఫ్రెండ్స్. తర్వాత నేనైతే పూజా మందిరంలో అమ్మవారిని స్థాపించడానికి ఈ విధంగా బియ్యపిండితో అయితే ముగ్గు వేసుకొని అందులో ఒక చిన్న చిటికెడు పసుపు కుంకుమనైతే వేసి దానిపైన కొత్తటి వస్త్రాన్ని అయితే ఈ విధంగా అయితే పరుచుకొని ఆ వస్త్రం పైన ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసిన ఈ బియ్యం మీద అయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అయితే శుభ్రంగా తుడుచుకొని ఆ బియ్యం మీదనైతే ఈ విధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఉంచిన ఈ లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పసుపు కుంకుమతో ఈ విధంగా అయితే బొట్లు అయితే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా మనము ఎవరమైనా సరే వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోవాలంటే ముఖ్యంగా 4 విషయాలను అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్.
భక్తి, శ్రద్ధ, అదేవిధంగా శుచి, శుభ్రత ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం పూజనైతే చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్నైతే మనము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునైతే మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటాము. సాధారణంగా ఈ వ్రతంలో కలశ స్థాపన చేసి అందులోనికి లక్ష్మీదేవి అమ్మను ఆహ్వానం చేసి స్తోమత కొద్దీ నైవేద్యాలు చేసి పూలు, పండ్లు, దీపం, ధూపంతో పాటు అమ్మకు ఒక చీరను, దానితో పాటు గాజులు, పసుపు, కుంకుమ, సౌభాగ్య వస్తువులను తాంబూలంలో ఉంచి వాయినంగా పూజలో పెట్టి పూజనైతే చేస్తారు. ఈ పూజను ఒక్కరే కాకుండా ఇరుగు పొరుగు ఆడవాళ్ళను కూడా పిలిచి అందరూ కలిసి చేసుకుంటారు. ఇక చివర్లో ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా వాయినం ఇచ్చి పంపిస్తారు. వరలక్ష్మి వ్రత కథ అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కథలో లక్ష్మీదేవి చారుమతి దేవికి ఆడంబరంగా పూజలు చేస్తే కలలో ప్రత్యక్షం అవ్వలేదట. ఆ చారుమతి గుణగణాలను మెచ్చి ఆమె నిద్రపోతుండగా కలలో ఆమెకు దర్శనమిచ్చి, ఓ చారుమతి, నేను నీ గుణగణాలకు సంతోషించి నీకైతే దర్శన భాగ్యమైతే ఇచ్చాను. నువ్వు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతాన్ని అయితే ఆచరించు. నీవు కోరిన కోరికలు తీరుస్తాను అని అయితే వాళ్ళలో చెప్పి అమ్మవారైతే అదృశ్యమైతే అయిపోతారు. ఆ చారుమతిలో అమ్మకు నచ్చిన లక్షణాలు ఏంటేంటివంటే అత్తమామలకు సేవలు చేయడం, అదేవిధంగా భర్తను దైవంగా భావించి పూజిస్తూ ఉండేదట. ఎంతో ఓర్పుతో, నేర్పుతో ఇంటినంతటినీ కూడా చక్కబెట్టుకుంటూ ఉండేదట. అలాగే ఆ చారుమతి దేవి ఇరుగు పొరుగు వారితో కూడా చాలా స్నేహభావంతో మెలిగేదట. చాలా మితంగా మాట్లాడేదట. చారుమతిలో ఉన్న ఈ లక్షణాలకు మెచ్చి ఆ లక్ష్మీదేవి అమ్మ ఆమెకైతే దర్శనమైతే ఇచ్చిందట. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే వరలక్ష్మీ వ్రతం రోజు లక్షలు ఖర్చు పెట్టి వ్రతం చేస్తే కూడా అమ్మ కరుణించదు, సంతోషించదు అని నా అభిప్రాయం. వరలక్ష్మీ వ్రతం రోజు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టి చీరలు, సారెలు పెట్టి వ్రతం చేస్తారో వారికే అమ్మ సకల సంతోషాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అనుకోవడం అయితే పొరపాటనే నేను అనుకుంటున్నాను. మన దగ్గర వ్రతం చేయగలిగే స్తోమత లేదు, అలాగే స్థాయి కూడా లేకపోయినా కూడా, అన్ని రకాల నైవేద్యాలు చేయలేకపోయినా కూడా మనం వండుకున్న అన్నంలో నుంచి, నిండుకుండ అన్నంలోంచి కొద్దిగా అన్నం తీసుకొని ఆ అన్నంలో ఒక చిన్న బెల్లం ముక్కనైతే పెట్టి, అమ్మా ఇవే నీకు పంచభక్ష పరమాన్నాలు అనుకో తల్లి అని ఒక చిన్న దీపం పెట్టి అగరబత్తి వెలిగించి పూజ చేసుకున్నా కూడా సరే అమ్మ ఎంతో సంతోషించి ఆ పూజనైతే స్వీకరిస్తుంది. ఇక్కడైతే నేను పసుపుతో వినాయకుడిని అయితే చేసి మండపంలో అయితే ప్రతిష్ఠించుకుని మా వారు డ్యూటీకి వెళ్ళక ముందే అయితే ఆయనతో కలిసి దీపారాధన అయితే చేసేసాము. నేను పూజ సామాన్లన్నీ ఇట్లా సిద్ధం చేసుకుని ఇంటికి పిలిచిన ముత్తైదువుల కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వారు వచ్చే లోపలైతే నేను చక్కగా కాళ్ళకైతే ఈ విధంగా పసుపునైతే రాసుకునేసాను. అలాగే ముత్తైదువులు ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకైతే లోపలికైతే ఆహ్వానించి వాళ్ళ కాళ్ళకైతే పసుపు రాసి గంధము బొట్టు అయితే పెట్టి వాళ్ళనైతే లోపలికైతే ఆహ్వానించి ఇలాగైతే అందరం అయితే పూజ దగ్గర అయితే కూర్చున్నాము. ఇక్కడైతే మేము మొదట అందరము కూడా శుక్లాంబరధరం అంటూ గణేశుని పూజతో అయితే పూజనైతే ప్రారంభించాము. ఇక్కడైతే నేను ఒక విషయం జరిగింది. నేను పిలిచిన ఈ ముత్తైదువుల్లో ముగ్గురిని పిలుచుకున్నాను. ఆ ముగ్గురులో ఇద్దరు హిందీ వాళ్ళే అనమాట. వాళ్ళకు తెలుగు భాష రాదు. ఒకరైతే తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ ఆ తెలుగు వాళ్ళకు హిందీ వచ్చు. కాబట్టి నేనైతే నాకు తెలిసిన వరలక్ష్మీదేవి వ్రత కథనైతే నేను హిందీలో అయితే ఇక్కడ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను. ఆ తర్వాత మేము అమ్మవారికి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం వారికి శతనామావాలతో కలిసి అమ్మవారికి అయితే పూజనైతే చాలా చక్కగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అయితే
చేసుకొని చివర్లో అయితే అమ్మవారికి అయితే టెంకాయ అయితే సమర్పించి హారతి ఇచ్చి అయితే పూజను అయితే ముగించుకున్నాము. చివర్లో అయితే నేను ఇంటికి వచ్చిన ముత్తైదువులకైతే వాయనం అయితే సమర్పించి వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.